ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. టీనేజర్స్ నుంచి అటు వర్కింగ్ ఉమెన్ అయినా ఇటు హౌస్ వైఫ్కైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని జనరల్ టాపిక్స్ని ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి అందించబోతున్నాను. లేజీ డేస్ని కూడా మనం ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? ఆల్మోస్ట్ టైం అరౌండ్ మార్నింగ్ 7:30 అవుతుంది. నిద్ర లేచిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అవుతూ ఉన్నాను. మన ఛానల్ రెగ్యులర్ వ్యూయర్స్ అయినా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా మోస్ట్లీ మన వీడియోస్లో ఎర్లీ మార్నింగ్ పూజా రొటీన్, ముగ్గు, హౌస్ క్లీనింగ్ ఈ రొటీన్ మొత్తం షేర్ చేస్తూ ఉంటాను. నా లైఫ్ స్టైల్ అయినా ప్రొఫెషన్ పరంగా చూసినా సరే ఎంత బిజీగా ఉంటుందో స్కెడ్యూల్ అన్నది మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. డేలో నాకంటూ సెల్ఫ్ టైం కానీ పర్సనల్ టైం కానీ ఉందని అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ 3:34 నుంచి స్టార్ట్ చేస్తే 6:30 వరకు అని చెప్పచ్చు. మోస్ట్లీ మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నా టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది. చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఈ టైం మేనేజ్మెంట్ టిప్స్ని మన వ్యూయర్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుని బెనిఫిషియల్ అయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, ఈవెన్ వర్కింగ్ అయినా సరే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనుల్ని మేనేజ్ చేసుకుంటూ చక్కగా మా రొటీన్ కూడా మేము ప్లానింగ్తో ఫిక్స్ చేసుకున్నామని, రొటీన్ చాలా బాగుంది, ఒక మంచి పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ని చూస్తున్నామని మీరు అంటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా కమెంట్స్లోనే కాదు, డైరెక్ట్గా నాతో మాట్లాడిన వాళ్ళైనా మీట్ అయిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మీరు పాటించే ఆ పూజా రిచువల్స్ అన్నీ కూడా మీకెంత పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటాయో మాకు కూడా ఆ వైబ్స్ అన్నవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి, లైఫ్లో చేంజెస్ చూస్తూ ఉన్నాము, ఆ గ్రోత్ని మేము కూడా ఎంజాయ్ చేస్తున్నామని మీరు అంటూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉంటుందంటారా? మనం చేసే ఒక మంచి పని అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందంటే ఇంతకంటే ఏం కావాలి? ప్రజెంట్ నాకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నాతో పాటు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. సో నాకంటూ స్పెసిఫిక్గా ఒక డే అంటూ ఉండాలి, నేను కూడా రిలాక్స్ అవ్వాలని అనుకుంటాను కదా, అందుకే ఈ రోజున పర్టికులర్గా లేట్గా లేవడం జరిగింది. ఇక ఆ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 15 to 20 minutes వీడియో మీ ముందుకు రావాలి, అది ఒక పాజిటివ్ వైబ్స్ని మీ అందరిలో క్రియేట్ చేయాలంటే దాని వెనుక 2 to 3 days కష్టం ఈజీగా ఉంటుంది. నేను మాటల్లో చెప్పినంత ఈజీ కూడా కాదది. డెఫినెట్గా ఏ ప్రొఫెషన్ అయినా సరే వర్క్ స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మనం బెస్ట్గా ఇవ్వాలి, బెస్ట్గా ఉండాలని అనుకుంటే కనుక ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఫిజికల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువ మనం మెంటల్ హెల్త్పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధానం మనం నేర్చుకోవాలి. అది మార్నింగ్ మనం చేసే పూజ నుంచైనా ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా, అలాగే వాకింగ్ వీటన్నింటితో ముడిపడి ఉంటుంది. వీటన్నింటిలో నాకు ఇష్టమైనది అలాగే నాకు ప్రశాంతతనిచ్చేది పూజనే చెప్తాను. ఇక ఆ తర్వాత నాకు ఇంట్లో కనిష్క పడుకుని ఉంటుంది కదా, సో వాకింగ్ అంటూ నేను వెళ్ళే టైం ఉండదు, అలాగే టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. మార్నింగ్ కనిష్కని డ్రాప్ చేసిన తర్వాత కిందన ఒక 2 rounds వేస్తూ ఉంటాను, అది కూడా టైం పర్మిట్ చేస్తే. అండ్ రూపేష్ ఉన్నప్పుడైతే ఇద్దరం కలిసి జిమ్కి వెళ్ళే వాళ్ళం అప్పుడప్పుడు. రూపేష్ వెళ్ళిన తర్వాత కొంచెం రొటీన్ని సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఫస్ట్ నేను చేసిన పని ఏంటో తెలుసా? కిడ్స్ రొటీన్ని సెట్ చేశాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు నేను న్యూ ఇయర్ రెజల్యూషన్గా నా రొటీన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను. రెజల్యూషన్స్లో ఓ టఫెస్ట్ థింగ్స్ని కూడా మనం సెట్ చేసుకుంటే వాటిని ఫాలో అవ్వడం కూడా కష్టమే, స్కిప్ చేసేస్తూ ఉంటాము. అందుకే నేను అనుకున్నది వీక్లీ 2 to 3 days అయినా సరే వర్కౌట్స్ చేయాలని, ఏదైనా హెల్దీ డ్రింక్స్ తీసుకోవాలని. ఫస్ట్ ఆ వీక్లీ ఫాలో అయ్యే థింగ్స్ కాస్త మనం డైలీ బేసిస్గా కన్వర్ట్ చేసుకుంటే ఇంకాస్త బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయని చెప్పచ్చు. ఇక ఆ తర్వాత అది పర్మనెంట్గా మన డైలీ రొటీన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మార్నింగ్ ప్రొడక్టివ్గా నా వర్కౌట్స్ అన్నీ కూడా ఈ వైబ్రేషన్ ప్లేట్ మీదే కంప్లీట్ చేసేసాను. చూసినట్లయితే మనకు 5 మోడ్స్ ఇందులో ఉన్నాయి ఈ అగారో వైబ్రేషన్ ప్లేట్లో. ఈ 5 మోడ్స్లో P1 to P5 జాగింగ్ నుంచి రన్నింగ్ కంప్లీట్గా మనం ఇందులోనే చేసుకోవచ్చు. టోటల్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. మెయిన్గా చూసుకుంటే ఇంట్లో ఉన్న లేడీస్కైనా సరే వర్కింగ్ పీపుల్కైనా సరే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా, దీంతో ఆ బెనిఫిట్ కూడా ఉంది. మోడ్ చేంజెస్ అండ్ స్పీడ్ వేరియేషన్స్ ఏదైనా సరే మనం ఆ టచ్ ప్యానెల్తో పాటు ఇలా రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అగారో వైబ్రేషన్ ప్లేట్ మన హోమ్ జిమ్ లాగా హెల్ప్ అవుతుంది.
జెన్యూన్గా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే నాకైతే మజిల్ రిలాక్సేషన్ చాలా బాగా అనిపించింది. ఇంట్లోనే లో బడ్జెట్ జిమ్ని క్రియేట్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంట్లో చూస్తూనే ఉంటాం కదా, మన హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, లేకపోతే పిల్లలకి పేరెంట్స్ అయినా సరే, పేరెంట్స్కి పిల్లలైనా సరే, లైక్ గ్రోనప్స్ అయినా సరే చెప్తూ ఉంటారు పద్దాక, ఇలా చేస్తే బాగుంటుంది కదా, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకు చేయట్లేదు, ఇలా చాలా వరకు చూస్తూ ఉంటాం. అయితే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పక్క వాళ్ళు చెప్పడానికంటే కూడా మనకై మనం రియలైజ్ అయితే చేంజెస్ కూడా త్వరగా చూస్తాము. ఇలా మనం చూసుకుంటే కనుక ఓన్లీ హెల్త్ రిలేటెడ్ థింగ్సే కాదు, ఫినాన్షియల్ థింగ్స్ ఉంటాయి కదా, మనీ సేవింగ్కి సంబంధించి, వీటి విషయాల్లో కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దేన్నైనా సరే ఈజీగా కంట్రోల్ చేయగలిగే రిమోట్ కంట్రోల్ ఏంటో తెలుసా? మన మైండ్. మన చుట్టూ చూస్తూ ఉంటాము, పక్కింటి వాళ్ళనో, ఎదురింటి వాళ్ళనో, లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇలా వేరే వాళ్ళు ఏవైనా వస్తువులు కొన్నారో లేదో అది కూడా మన ఇంట్లో ఉండాలి, మనం కూడా కొనేసుకోవాలన్న ఆలోచన, మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి మైండ్ సెట్ వలన పాజిటివ్ ఇంపాక్ట్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక వస్తువును చూసినప్పుడు అది వేరే వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కూడా ఉండాలని అనుకుంటాం, కానీ అది మనకు ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. పైగా కొన్న తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటాము, అసలు ఎందుకు కొన్నామా అని. ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో చూసుకుంటే మనకొచ్చే ఇన్కమ్ రెవెన్యూతో పోలిస్తే పెట్టే ఖర్చులే ఎక్కువ అవుతూ ఉంటాయి. సేవింగ్స్ మాట పక్కన పెడితే ఎలా వస్తుందో తెలియట్లేదు, ఎలా ఖర్చు అయిపోతుందో తెలియట్లేదన్న భావన, వీటన్నింటికంటే మించి వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఫినాన్షియల్ లాస్ అండ్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మనం చూడాల్సి ఉంటుంది. మరి వేరే వాళ్ళ వలన మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం ఎలా, దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా, అసలు వస్తువులపై మన మనస్సు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎన్నో ఆలోచనలు కదా. వీటన్నింటికి ఒక ఈజీ మంత్ర ఏంటో తెలుసా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంట్లో కాస్ట్లీ డెకార్ ఐటమ్స్, కాస్ట్లీ కార్స్ అని, లేకపోతే మన జ్యువెలరీ కానీ ఏవైనా సరే, అన్నింటికంటే మించి మనకు బ్యూటీనిచ్చేది ఏంటో తెలుసా? సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి లగ్జరీ లైఫ్ అండ్ కాస్ట్లీ ఐటమ్స్ ఉంటేనే మనకు రెస్పెక్ట్ ఇస్తారు అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించడం, ఒక మంచి మాట, అలాగే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని, పరిస్థితి ఏదైనా సరే దాన్ని అర్థం చేసుకోవడం, ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే అది ఆస్తులు అంతస్తులు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే వారి యొక్క గుణాన్ని చూడడం, ఇవన్నీ కూడా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకొస్తాయి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వీటన్నింటికి మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అసలు డబ్బుతో పని లేదు. ప్రతి వ్యక్తిలో మనకు మంచి చెడు రెండూ ఉంటాయి కదా, ఆ రెండింటిని మనం స్వీకరించాలి. ఇలా అలవాటు చేసుకుంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ భేదం కూడా మనలో కనిపించదు. అన్నింటికంటే మించి మనం ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకున్నంతలో సంతోషంగా ఉండాలి. వేరే వాళ్ళ సంతోషం కోసమో, లేకపోతే వేరే వాళ్ళు చేశారనో మనం చేయకూడదు. నువ్వంటే నచ్చిన వాళ్ళు, నువ్వంటే ఇష్టపడే వాళ్ళు నీ దగ్గర డబ్బుందా లేదా అని చూడరు. ఖచ్చితంగా నువ్వు కావాలనుకొని నీతో పాటే చివరి వరకు ఉంటారు. అలాంటి వారు మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే సంతోషంలో మాత్రమే కాదు, నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా నీ పక్కనే ఉండి అండగా నిలబడతారు. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, వేరే వాళ్ళని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని. అది ఒక గుడ్ వేలో ఉంటే చాలా మంచిది, అది మనకు బెనిఫిటే అవుతుంది, కానీ లాస్ని తీసుకురాదు. మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి? ఒకవేళ నా ఎదుటివారు మనకంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ని కానీ, లేకపోతే ఆ పొజిషన్లోకి రావడానికి వాళ్ళు ఎలాంటి పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేశారు, వాటిని మనం యాక్సెప్ట్ చేసుకొని మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకొని బెటర్ లైఫ్ని మనం చూడొచ్చు. చూస్తున్న మన వ్యూవర్స్లో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాలను షేర్ చేశాను. అయితే వీడియో స్టార్టింగ్లో నా లేజీ డే రోజున లేట్గా లేవడం, ఇలాంటి వర్కౌట్స్ కానీ ఇలాంటివన్నీ షేర్ చేయడానికి రీజన్ కూడా, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తూ ఉంటాను. వాటిని చూసి చాలామంది స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రతిరోజు ఎలా చేయగలుగుతున్నారు, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, అసలు ప్లానింగ్ ఏంటి, వీటన్నింటిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. సో అందుకే ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. పూజ విషయంలో చాలా అంటే చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అందులోనూ ఇలా మంచి కంటెంట్ని అందించాలంటే ఇంకాస్త ఎనర్జీ డబల్ అవుతుందని చెప్పచ్చు.
మరి వీటన్నింటినీ చేయడానికి నా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రెండింటిని, ప్రొఫెషన్ని అలాగే నా పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా నేను ది బెస్ట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో మెయిన్గా న్యూ బోర్న్స్ ఉన్నా సరే లేకపోతే కిడ్స్ ఉన్నా సరే పని ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. పేషెన్స్ చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. This is wrong. Okay? This is correct. Simple. నేను ఎప్పుడూ వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా, మనం సెట్ చేసుకున్న రొటీన్ ఎవ్రీడే సేమ్గా ఉండాలని లేదు. పిల్లలుంటే ఖచ్చితంగా అటు ఇటు అవుతూ ఉంటుంది. కాకపోతే మన మైండ్ సెట్ని మనం కొంచెం పీస్ఫుల్గా ఉంచుకొని ఇట్స్ ఓకే, మనం లెట్స్ కంటిన్యూ అని అనుకొని ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు. యాజ్ ఏ మదర్గా మెయిన్ ప్రియారిటీ ఇవ్వాల్సింది కిడ్స్కే కదా. వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్గా అని అనుకుంటాం కనుక రెండూ ఒకటే. ప్రొఫెషనల్గా నా వర్క్స్ జరగట్లేదు, పిల్లలకే నా టైంని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వను. రెండు నాకు ఇంపార్టెంటే కనుక రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇందాక చెప్పినట్లు మన రొటీన్ డిస్టర్బ్ అయినా సరే ఒక్కోసారి దాన్ని కూడా మనం ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు. ఆ డేని మనం ఎంత ఎంజాయ్ చేయగలమో అంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజైతే నా లేజీ డేని ప్రొడక్టివ్గా చేంజ్ చేసుకున్నానని చెప్పాను కదా, అయితే దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ వర్కౌట్ అండ్ పూజ ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడైతే పిల్లలు పడుకున్నారు, హాలిడే కదా. సో వాళ్ళు లేచేలోపు ఒక మంచి హెల్దీ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, బట్ టైం దొరకక ఇది పోస్ట్పోన్ అవుతుందన్నమాట. ఈరోజైతే ఎలాగైనా రేపు ఫినిష్ చేయాలి వర్క్నని ఇప్పుడు మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచే ముందే నేను స్టార్ట్ చేసేసాను. అండ్ మంచి ప్రోటీన్ పౌడర్, దట్టు చాలా బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్ని పిల్లల కోసం చేసి వాళ్ళకి డైలీ ఒక 1 or 2 స్పూన్స్ మనం మిల్క్లో యాడ్ చేసి ఇస్తే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే మనం రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మన వ్యూయర్స్ కూడా హెల్ప్ అవుతుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకే కాదు, మెయిన్గా లేడీస్కి బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ, మెయిన్గా ఈ మంత్లీ సైకిల్ తర్వాత చాలా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫూల్ మక్కానా, ఇది మనకు ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది జస్ట్ నేను బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. వీటిని జస్ట్ కొద్దిగా గీ యాడ్ చేసేసి రోస్ట్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా ఉప్పు కారం చల్లేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. లేకపోతే క్యారమలైజ్ కొంచెం మనం జాగరీ పౌడర్ని యాడ్ చేసేస్తాం అనుకోండి, క్యారమలైజ్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా స్నాక్ ఐటమ్ లాగా. ఈవినింగ్ మోస్ట్లీ పిల్లలు క్లాస్లో ఉన్నప్పుడు కానీ ఆడుకుని వచ్చినప్పుడు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నాక్ని అయితే. అండ్ ఇప్పుడు అలా కాకుండా ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అయితే దీంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్లో మేజర్ పోర్షన్ వచ్చేసరికి నేను ఫూల్ మక్కానాకి ఇచ్చాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఎంత పోర్షన్లో వేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గా షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇవి రోస్ట్ అయిపోయాయి అనమాట. మనకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఇలా చూస్తున్నారు కదా, పౌడర్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేస్తే ఫూల్ మక్కానాని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 కప్ వరకు ఆల్మండ్స్ని, 1/2 కప్ వరకు క్యాష్యూని తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ అని చెప్పాను కదా, నార్మల్గా మనం మిల్క్లో యాడ్ చేసిస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి మనం హ్యాపీగా కార్న్ఫ్లేక్స్ అవి మిల్క్తో యాడ్ చేసి ఇస్తాం కదా, దాంట్లో 1 స్పూన్ యాడ్ చేసైనా ఇవ్వచ్చు. ఇలా చేస్తే కనుక వాళ్ళకి తెలియదు అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే ఆప్షన్ కూడా ఇస్తున్నాను పిల్లలకి, చాలా ఇష్టపడుతున్నారు ఈ టేస్ట్ని అయితే. మెయిన్గా ఇందాక చూసారు కదా, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్తో పాటు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్తా కూడా యాడ్ చేశాను. దాంతోపాటు ఫ్లేక్ సీడ్స్ 1/2 కప్, అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని 1/2 కప్ తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉన్న థింకింగ్ ఏంటంటే ఇన్ని ఐటమ్స్ వేసి చెయ్యాలా, బయటను కొంటే సరిపోతుంది కదా అని. కాకపోతే మన చేతులతో మనం చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు.
బయట నుంచి కొని తెచ్చే స్నాక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసి మనం హ్యాపీగా ఆ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక చిన్న ఇలాచి, దాంతోపాటు ఇక్కడ నేను రా షుగర్ని యాడ్ చేస్తున్నాను. రా షుగర్ లేకపోతే అంటే బ్రౌన్ షుగర్ లేకపోతే కనుక నార్మల్ జాగరీ పౌడర్ని కూడా మనం డైరెక్ట్గా మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని స్టాండ్స్ని సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు యాడ్ చేశాను. అన్నీ మంచిగా కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే అన్నప్రాసన అయినా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇక దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అలా ఇన్ఫాంట్స్కి ఇస్తున్నప్పుడు బిలో 1 year అయితే కనుక మనం మంచిగా ఫిల్టర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని రాగి జావా అలాంటివి ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటి వాటిలో మిక్స్ చేసి పెట్టచ్చు. ఆడవాళ్ళు మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ లాక్టేషన్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మక్కానాన్ని చూసుకుంటే హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్కైనా, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికైనా, లేకపోతే బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్ని బూస్టప్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్లేక్ సీడ్స్ వచ్చేసరికి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, పౌడర్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మిల్క్లోకి యాడ్ చేసుకొని తీసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో మీకే పాయింట్ బాగా నచ్చింది తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.